ఏమైంది చాలా ఇంకా దర్శనం నేను అత్త లోపల బ్రహ్మ నవగ్రహాలు కూడా ఇక్కడికే దండం పెట్టుకొని మీ అమ్మ నాన్నకి దండం పెట్టుకొని నాకు అతిథి దేవోభవ అయ్యారు కూడా పద్మనాభాయ
కంటిన్యూస్ పెడితే ఛార్జింగ్ కాదు స్వామి, నువ్వు అర్థం కాదు నీకు. ఓం నమ శివాయ. మన జగిత్యాల పట్టణానికి ధర్మపురి వెళ్ళే మార్గాన పొలాసలో 8 కిలోమీటర్ దూరంలో సహస్రనామాలతో సహస్ర లింగాలను 2015 సంవత్సరంలో ప్రతిష్టాపన జరిగింది. దీనికి సంకల్పం జగిత్యాల పురాంపేట అంజస్వామి దేవాలయం. అక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున 1000 పార్థివలింగాల పూజ చేస్తాం. అక్కడ చేసే పూజకు భగవంతుడు సంకల్పం చేశాడు. ఏమని? పార్థివలింగం చేసి నిమజ్జనం చేస్తున్నాం, మరి 1000 లింగాలు స్థిర ప్రతిష్టాపన చేయాలనే సంకల్పాన్ని నాకు కలిగజేసి 22 మంది ట్రస్ట్ సభ్యులతో 2011 సంవత్సరంలో ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని 2015లో 1000 లింగాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. 10 సంవత్సరాలు గడిచి 11 సంవత్సరాలు అడుగుపెట్టి శుభ సందర్భంలో ఇక్కడ భక్తులకు చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. ఎందుకంటే 1000 మంది సంకల్ప బలం కావున ఇక్కడ జగిత్యాలకు వెళ్ళి కూడా పాదయాత్రగా ప్రతి సంవత్సరం 3 ఏళ్ళ నుంచి వస్తున్నాం. అలాగే ప్రతి మాసరాత్రులు కూడా ఇక్కడ జగిత్యాల మన 1000 లింగాల గుడి లోపల రకరకాల అభిషేకాలు, పండ్ల పూజ, పూలదండలతోటి, లడ్డూలతోటి, అంటే 1000 లింగాలకు 1000 నామాలు ఇంకా రకరకాలతో చేస్తున్నాం. అలాగే ఇక్కడ భక్తుల కోరికలు కూడా బాగా నెరవేరుతున్నాయి. 1000 లింగాల కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాగే 100 ప్రదక్షిణలు, ఇక్కడ మోగల ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఇక్కడ సకల దేవతలు నిలయమైన సహస్ర దేవాలయంలో త్రిమూర్తుడు ఎక్కలేని విధంగా బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీ నారాయణ, సరస్వతి బ్రహ్మ, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, వీరభద్రుడు, కాలభైరవుడు, ధ్యానశివుడు, దండనాగేంద్రుడు, నవగ్రహాలు, త్వరలో గంగమ్మ తల్లి, ఆంజనేయ స్వామి కూడా రాబోతున్నారు. ఈ గుడికి వస్తే సకల దేవతల దర్శనం అవుతుంది. అందరి భక్తులకు ఆ సహస్ర లింగేశ్వర స్వామి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యం కలిగి చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శివరాత్రి రోజున మాత్రం ఇక్కడికి వస్తే చాలామందికి 1000 లింగాల చుట్టూ ఒక ప్రదర్శన ఇస్తే 1000 లింగాల ప్రదర్శన అవుతుంది. అలాగే 1000 లింగాలకు అభిషేకం చేసుకోవచ్చు. ఎక్కడ విధంగా 1000 జంటలు కూడా ఇక్కడ అభిషేకం చేసుకునే వీలుంది. మహాశివరాత్రి రోజు మాత్రం మహావైభవంగా ఆ శివయ్య అందరికీ అనుగ్రహం కలిగేశాడు. అందరికి కూడా మళ్ళీ ఒకసారి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బలో సహస్రలింగేశ్వర భగవానికి జై.